కాంగ్రెస్ పార్టీ పాలనలోనే గ్రామాలన్నీ అభివృద్ధి పదంలో ముందుకు సాగుతాయని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ అన్నారు. సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని చిన్నగుండవెల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో నీటి కొరతను తగ్గించేందుకు గాను బోరు బావి డ్రిల్లింగ్ పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే మొదటగా 30 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మించడం జరిగిందన్నారు. ఎస్సీ కాలనీలో మంచినీటి సదుపాయం గురించి ఈరోజు ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి కొండ సురేఖమ్మ గారి ప్రోత్సాహంతో రేవంత్ రెడ్డి గారి పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఈ సమస్యను గత ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు చిన్నగుండెలికి పదే రావడం జరిగింది. మీరు కూడా నాకు మంచి ఆశీర్వాదం కూడా ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో ఓడినా గెలిచినా నేను మాత్రం ప్రజాసేవలో ముందుంటానని ఆ రోజు మాట ఇచ్చిన మాట ప్రకారమే ఈ చిన్నగుండెలి గ్రామానికి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 30 రోజుల లోపలనే ఇక్కడ చిన్నగుండెలిలో బతుకమ్మ ఆడడానికి చాలా కష్టమైతుంది. ఆడొక రోడ్డు లేదు. ఆడపడుచులంతా రేపటి నుంచి పెద్దర మాస స్టార్ట్ అవుతా ఉంది. ఎవరు కూడా పట్టించుకోకపోతే ఇక్కడ ఉన్నటువంటి పద్మారెడ్డి గాని మైపారెడ్డి గాని జనార్దన్ గాని ప్రతి ఒక్కరు నా దగ్గరకు వచ్చి అన్న ఆడపడుచులు బతుకమ్మ ఆడదామంటే ఇబ్బంది అవుతుంది, మాకు రోడ్డు కావాలంటే 30 రోజుల లోపలనే ఆ రోడ్డు సీసీ రోడ్డు కూడా వేపించడం జరుగుతూ ఉంది. సీసీ రోడ్డు కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత రెడ్డి కమ్యూనిటీ హాల్లో మా సోదరుడు తీసుకుపోయి ఈ కమ్యూనిటీ హాల్ గత ప్రభుత్వంలో హరీష్ రావు వచ్చినప్పుడు ఎన్నో వాగ్దానాలు చేసిండు కానీ పూర్తి చేయలేదు అంటే వెంటనే 10 లక్షలు కూడా రెడ్డి కమ్యూనిటీ హాల్ కు మంజూరు చేయడం జరిగింది. దాని తర్వాత ఎస్సీ కాలనీలో మనందరూ వచ్చి కూడా మంచినీటి గురించి ఇబ్బంది పడుతుందంటే ఈ రోజు బోరు కూడా వేసుకోవడం జరుగుతూ ఉంది. ఇంకా మీరందరూ ఈ రోజు ఆడపడుచులు గాని అన్నలు గాని అందరూ అడిగారు ఎస్సీ కమ్యూనిటీలో మాకు ఒక ఫంక్షన్ హాల్ కావాలని. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ ఊరిని అన్ని విధాలుగా డెవలప్ చేసుకుందాం, ఒకటి చేసుకుందాం. రోడ్ అయిపోయింది, సీసీ రోడ్ అయిపోయింది. ఇప్పుడు రేపు ఎల్లుండో రెడ్డి కమ్యూనిటీ హాల్ కూడా కొబ్బరికాయ కొట్టబోతా ఉన్నా. దాని తర్వాత మీ ఊరికి నేను సోలార్ లైట్లు కూడా 2 శాంక్షన్ చేయడం జరిగింది. అవి కూడా ఎల్లుండి వేసుకోవడం జరుగుతూ ఉంది. ఇట్లా మీరేం అధైర్యపడవద్దు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సిద్దిపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందాం. గతంలో ఈ 10 సంవత్సరాలు ఇక్కడ రాక్షస 40 ఏళ్లు మామాలు పరిపాలించిన ఊర్లు